హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ త్రిపురాస్ ఫ్యామిలీ. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు 90 డేస్ ఆఫ్ వెయిట్ లాస్ జర్నీలో అయితే ఈరోజు 17 డే అనమాట. ఈరోజు మార్నింగ్ నుండి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ అండ్ డిన్నర్ ఇవేంటి చేశాను ఏంటి అని మొత్తం వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. కానీ అంతకన్నా ముందు వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అండ్ ఒక విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలి. ఏంటి అంటారా, దగ్గర టూ డేస్ పెట్టి వెయిట్ అనేది అంటే ఫస్ట్ లోని 67.95 ఉన్నాను. అలా 2 days వచ్చింది. సేమ్ 20 grams అంటే 200 grams తగ్గి మళ్ళీ 2 days తర్వాత 65.75 అయితే వచ్చామన్నమాట. సేమ్ ఇంక ఈ రోజు కూడా అలాగే వచ్చాము. ఎలాగో అంటే నిన్న మొన్న 67.75 చూపించింది కదా, ఇంక ఈ రోజు అయితే 67.55 చూపించింది అనమాట. ఇదైతే 2 days కి 200 grams తగ్గుతున్నట్టు కనిపిస్తుంది అనమాట. అంటే డేకి నేను 100 grams తగ్గుతున్నట్టు అనిపిస్తుంది. అలాగే ఈ రోజు కూడా వెయిట్ చూసి అయితే నేను చాలా అంటే హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకోటి ఏంటంటే ఎగ్జైట్మెంట్ గా కూడా అనిపించింది అనమాట. ఇదేంట్రా బాబు, 2 days ఒక వెయిట్ చూపిస్తుంది, 2 days ఒకే వెయిట్ చూపిస్తుంది, మళ్ళీ మారుతుంది అని. మళ్ళీ రేపు ఎంత చూపిస్తుంది ఏంటో తెలియదు. కానీ అయితే ఈ రోజు అయితే నాకు నా వెయిట్ చూసుకొని అయితే నాకు చాలా ఫన్నీ అనిపించింది అనమాట. ఈ మూమెంట్ మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను, సో షేర్ చేసుకున్నాను. ఇంక ఈ రోజు అయితే నేను వీడియో అయితే ఏమీ చూపించట్లేదు, కాకపోతే ఏమేమి తీసుకున్నాను ఏంటి అది మాత్రమే చూపిస్తాను. ఎందుకు అంటారా, వరలక్ష్మి వ్రతం మెల్లగా దగ్గరికి వస్తుంది. సో షాపింగ్కి అది వెళ్ళాలి కాబట్టి ఇంకా కంగారులో ఇంట్లో పనులు అవన్నీ చేసుకొని ఇంక బయలుదేరి వెళ్ళాలని ఇంకా ఫస్ట్ గా వర్క్స్ అయ్యి కంప్లీట్ చేసుకొని నేనేం చేశానంటే ఓన్లీ మీకు చూపించడానికి ఫుడ్ వీడియో తీసుకున్నాను. కానీ నడుస్తూ అటు ఇటు నడుస్తూ వర్క్ చేసుకుంటూ తినేసాను అనమాట. సో అలా తింటున్నప్పుడు చూపిస్తే కరెక్ట్ కాదు కదా, అందుకని చెప్పేసి ఇంకా నేను అది వీడియో అయితే తీయలేదు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈవినింగ్ కూడా వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం టైర్డ్ అయిపోయి ఇంకా డైరెక్టర్ గా పెట్టుకొని అయితే తినేసాను. ఈరోజు మొత్తంగా నేను ఏ విధంగా చేశాను ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. లాస్ట్ లో వెయిట్ ఎంత ఉన్నాను, ఎంత తగ్గాను ఏంటి అనేది మొత్తం కూడా మెన్షన్ చేస్తాను. అలాగని చెప్పేసి వీడియో అయితే స్కిప్ చేయకండి ప్లీజ్. సో ఎప్పుడూ కూడా మన డైట్ కి మనకు కావాల్సిన మెయిన్ పాయింట్ వాటర్. సో ఆ వాటర్ అయితే నేను మార్నింగ్ లేచి 2 times కూడా ఏంటి లీటర్ వాటర్ అయితే తాగేసాను. అండ్ తర్వాత ఒక 1/2 hour గ్యాప్ ఇచ్చి నేను 10 o'clock అయితే హనీ వాటర్ తాగాను అనమాట. డైలీ కూడా 10 o'clock కి హనీ వాటర్ అయితే తాగుతాను. అండ్ కంపల్సరీగా నేను 4 to 4.5 liters వాటర్ అయితే ఖచ్చితంగా తాగుతున్నాను అనమాట. ఎందుకు అంటే ఈ మనం స్ప్రౌట్స్ తింటాం కదా, వాటి వల్ల కొంచెం హీట్ చేసే ఆప్షన్స్ కూడా ఉంటాయి. కొంచెం ఆ హీట్ ని మనం హీట్ చేయకుండా మన బాడీ కూల్ చేసుకోవడానికి ఇంకొంచెం వాటర్ మనం మాక్సిమం ఎవరైనా సరే ఒక 5 liters వరకు అయితే తాగొచ్చు. అందుకని చెప్పేసి అయితే నేను ఇంకా 4.5 తాగుతున్నాను అనమాట. 4.5 తాగితేనే నాకు సెట్ అవుతుంది. లేదు అంటే ఈవినింగ్ టైంకి కొంచెం వెయిట్ చేసినట్టు అది తెలిసిపోతుంది అనమాట. ఇంకా అలా తెలుస్తుంది కదా అని చెప్పేసి నాకు అర్థమైపోయి నేను 4.5 liter వాటర్ అయితే తాగుతున్నాను. ఈ 4.5 కూడా నేను దగ్గర ఒక 3-4 days నుంచే 4.5 తాగుతున్నాను. దానికి ముందు వరకు అయితే 4 liter వాటర్ అయితే తాగేదాన్ని. అండ్ అలా వాటర్ అయితే ఫినిష్ చేసుకున్న తర్వాత నేను 11 o'clock అంటే 11:15 కి నేను లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. 11:15 కి స్టార్ట్ చేశాను. నాది అది అలా కంప్లీట్ అయ్యేటప్పటికి 12 అయితే అయ్యింది. సో ఆ విధంగా నేను నా లంచ్ అనేది కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా అక్కడి నుంచి అయితే మళ్ళీ ఒక 2 hours గ్యాప్ ఇచ్చేసి వాటర్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. అలా వాటర్ తాగిన తర్వాత ఇంక ఈ రోజు 2 hours అయితే నేను గ్యాప్ ఇవ్వలేదు లంచ్ కంప్లీట్ అయిన తర్వాత. ఎందుకంటే ఇంకా షాపింగ్ కి వెళ్ళాలని చెప్పేసి ఇంకా 2 hours తర్వాత ఎలాగా వాటర్ అయితే తాగుతాను కదా, ఇంకా తర్వాత ఇంటికి రావడం కూడా ఎంత టైం అవుతుందో ఏంటో తెలీదు. అందుకని చెప్పేసి ఇంకా 1 o'clock కి హనీ వాటర్ అది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తాగేసి అయితే షాపింగ్ కి వెళ్ళిపోయాం అనమాట. షాపింగ్ కి వెళ్ళిన తర్వాత ఒక ఎక్కువ షాప్స్ అయితే జరగలేదు. ఓన్లీ సిఎంఆర్ అండ్ లక్కీ 2 shops కి అటు ఇటు తిరిగాం. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళామో మళ్ళీ లాస్ట్ లో అక్కడే తీసుకున్నాం అనమాట. ఏం తీసుకున్నాను నా శారీ కూడా మీకు లాస్ట్ లో చూపిస్తాను. సో అలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి రావడానికి నాకు కరెక్ట్ గా 4:15 అయితే అయ్యింది. ఇంకా మొత్తం తిరిగి రావడం వల్ల కొంచెం టైట్ గా కూడా అనిపించింది అనమాట. ఇంకా ఫేస్ తో వీడియో అయితే తీసుకోవడం ఇష్టం లేక ఓన్లీ ఏ ఫుడ్ తీసుకుంటున్నాను ఏంటి అది మాత్రమే వీడియో తీసుకున్నాను అనమాట. ఇంకేం తీసుకోలేదు. సో ఎప్పుడు కూడా ఇంకా రొటీన్ గా ఏంటి
తింటడం తాగడం ఇవే కదా చూపిస్తున్నాను. ఈసారి డైరెక్ట్ గా వాయిస్ ఓవర్ ఇచ్చేద్దాం, చెప్పేద్దాం. లాస్ట్ లో అయితే ఇంకా ఏమేమి తిన్నాను ఏంటి అని చూపిస్తాను కదా, అవి చూస్తారులే అని చెప్పేసి అయితే ఇంక ఈ విధంగా అయితే నేను మీకుతో వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. కానీ ప్రతి ఒక్కరు కూడా నా వీడియోస్ అనేవి సపోర్ట్ చేయాలని అయితే అందరినీ కోరుకుంటున్నాను. ఇంక ఈ రోజు మార్నింగ్ లేసి నా వెయిట్ చెక్ చేసుకుంటే 67.55 అయితే ఉన్నాను అనమాట. సో ఇలాగ డైలీ నా వెయిట్ చెక్ చేసుకుని బుక్ లో కూడా అప్డేట్ చేసుకున్న తర్వాత 2 లీటర్ వాటర్ అయితే తాగేసాను. ఆ తర్వాత హనీ వాటర్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి 10 o'clock హనీ వాటర్ తాగాను. అండ్ ఇప్పుడు చూపించేది నా లంచ్ ప్లేట్ అనమాట. 3 types ఆఫ్ స్ప్రౌట్స్, పపాయ 3 pieces అండ్ బనానా ఒకటి, డేట్స్ తీసుకున్నాను. బనానా అయితే నేను ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లో ఉంటే ఖచ్చితంగా తీసుకుంటాను, ఎందుకంటే కొంచెం ఎనర్జీగా ఉంటది అనమాట. సో క్యాలరీస్ అయితే ఉంటాయి, కాకపోతే ఎనర్జీగా ఉంటది కదా అని చెప్పేసి తింటాను. ఇంకా ఈవినింగ్ అయితే ఆల్ టైప్ ఆఫ్ నట్స్ అండ్ నువ్వుల లడ్డు, యాపిల్ తీసుకున్నాను అనమాట. వీటిలో ఫుల్ ప్రోటీన్ అండ్ ఫైబర్ కూడా ఉంటుంది. సో ఇంక ఈ విధంగా నా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక నెక్స్ట్ మార్నింగ్ లేసి నా వెయిట్ చెక్ చేసుకుంటే 67.60 అయితే ఉన్నాను అనమాట. ఈసారి 50 grams పెరిగాను. చూద్దాం రేపటికి ఎంత వెయిట్ తగ్గుతామో ఏంటో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.